ఇక డీటెయిల్స్ చూస్తే గత 2 రోజుల నుంచి సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వర్షానికి వరద నీరు చెరువుల్లో చేరుతూ గొలుసు కట్టలాగా చెరువు మత్తడి దుందడంతో వరద ప్రభావం ఎక్కువగా అయింది. దీంతో కోమటి చెరువు ఉధృతంగా ఉప్పొంగుతుంది. పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. వర్షం కారణంగా సిద్దిపేట పట్టణంలో ఇటు మరో మండలాల్లో కూడా వర్షం అనే జల ప్రళయం తాండవించని చెప్పవచ్చు. ఈ వరద ప్రవాహాలతో పట్టణం కూడా మొత్తం తడిసి ముద్దయింది. పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, శ్రీనివాసనగర్ కాలనీ, ఇటు అంబేద్కర్ నగర్ కాలనీ, అటు సీతారామయ్య టాకీస్ ఏరియా, లోహిత్ సాయి హాస్పిటల్ ఏరియా మొత్తం కూడా నిన్న నీరు వచ్చి చేరడం జరిగింది. ఏదైతే నర్సాపూర్ చెరువును మొత్తడి తెంపేసి కిందికి వాటర్ పంపించడంతో మొత్తం కూడా ఈ కలవలో మనం విజువల్లో చూస్తున్న విధంగా ఈ అపార్ట్మెంట్లో కూడా మొత్తం నీరు చేరింది. నిన్ననే ఇక్కడనే అరెస్ట్రావు ఈ పర్యటించారు. పర్యటన సమయంలో అక్కడ ఏదైతే కనిపిస్తుందో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పోల్ల వరకు కూడా వాటర్ ఉండే పరిస్థితి ఉండేది. ఏదైతే నర్సాపూర్ చెరువు నుంచి మొత్తడి తీసేసి పంపించడంతో ఈరోజు జలప్రలయం కూడా తగ్గిందని చెప్పవచ్చు. అపార్ట్మెంట్లకు నీళ్ళు రావడంతో బాధితులు కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోడ్డు మొత్తం కూడా నిన్న ఈ అపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా వాటర్లోనే మునిగిపోయిన పరిస్థితి. వాళ్ళు నిన్న తిండి తిప్పలు లేకుండా బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ నాళాలన్నీ కూడా నాళాల ద్వారా అన్ని మూసుకుపోవడం అనేది ఒక విధంగా ఈ నష్టం చేసిందని చెప్పవచ్చు. ఏదైతే ఈ ఇక్కడున్న అపార్ట్మెంట్ వాసులు కానివ్వండి, ఎవరైనా సరే ప్రజలైనా సరే ఈ యొక్క సెట్ బ్యాక్ కాకపోవడము, ఈ మోరీలను సాఫ్ చేయకపోవడము, ఈ సెట్ బ్యాక్ అయి కూడా సరిగా విధంగా నాళాలన్నీ మూసుకుపోవడం వల్లనే ఈ యొక్క నీళ్ళు అనేటి అపార్ట్మెంట్లకు చేరిందని చెప్పేసి కూడా ప్రజలందరూ తెలుపుతున్న పరిస్థితి. ఈ కాలనీ వాసులు కూడా ఇలాంటి 20 సంవత్సరాల కాలం తర్వాత ఇలాంటి ప్రళయం వచ్చిందని, ఇది అనుకోకుండా సంభవించిన విపత్తు కారణంగా భయాందోళనకు గురామని చెప్పేసి మనతో తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, మెగా 9, సిద్దిపేట.